చౌడవరంలోని చేబ్రోలు హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కళాశాలలో ప్రపంచీకరణ ఔషధ రంగం అభివృద్ధి అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐపీఏఈ చైర్మన్ ఆచార్య టివి నారాయణ, ఫార్మసీ విద్యా నిపుణులు ఆచార్య కేపీ చౌదరి, కళాశాల చైర్మన్ డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య, ప్రిన్సిపల్ డాక్టర్ విద్యాధర, ఇతర ఫార్మా రంగ నిపుణులు పాల్గొన్నారు. చిప్స్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకి హాజరైన ఇండియన్ ఫార్మసీ అసోసియేషన్ చైర్మన్ ఆచార్య టివి నారాయణ, ఫార్మసీ నిపుణులు ఆచార్య కేపీ చౌదరి, చిప్స్ ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యదేవర విద్యాధరరావులు మీడియాతో మాట్లాడారు. రోజు రోజుకి ఫార్మసీ రంగంలో పలు మార్పులు వస్తున్నాయని, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక భారత ఫార్మా రంగం కూడా వేగంగా విస్తరించిందన్నారు. ఫార్మాలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు విద్యార్థులు తెలుసుకోవాలని, వాటికి ఇటువంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నేడు ఫార్మా రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండటంతో గతం కన్నా ఎక్కువ మంది ఈ విద్యపై ఆసక్తి చూపుతున్నారన్నారు. విద్యా విధానంలో రాబో కాలంలో చాలా మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి. ఇంతవరకు ఫార్మసీ విద్య అనేది 2 అపెక్స్ బాడీల ఆధ్వర్యంలో రన్ అవుతూ వస్తుంది. ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అలాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2 రెగ్యులేటరీ బాడీస్తో ఉండడం వల్ల ఫార్మసీ విద్య మార్పులు చేయలేకపోయింది. సిలబస్ సేమ్ ఓల్డ్ సిలబస్ని ఎంతవరకు కూడా చిన్న చిన్న మోడిఫికేషన్తో చేయడం జరిగింది. ఏ ఒక్క రెగ్యులేటరీ బాడీ కూడా ఫుల్ ఫ్రీడమ్ లేకపోవడం వలన ఈ విద్యని ప్రజెంట్ సిచ్యువేషన్కి అనుగుణంగా మార్పు చేయలేకపోయింది. కాకపోతే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అన్ని ఫార్మసీ రెగ్యులేషన్స్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. 5 రెగ్యులేషన్స్, ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్, బీఫార్మ్ రెగ్యులేషన్స్, ఎంఫార్మ్ రెగ్యులేషన్స్ అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ రెగ్యులేషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసి పార్లమెంట్ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి ఫార్మసీ విద్య టోటల్గా ఫార్మసీ కంట్రోల్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెషనల్స్ భోపాల్ వారితో కలిసి 1 డే నేషనల్ కాన్ఫరెన్స్, ఇండో ఆఫ్రికన్ కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహించాం. ఈ కాన్ఫరెన్స్లో సుమారు 550 మంది వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, బెంగళూరు, భోపాల్, వివిధ రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా విద్యార్థులు రీసెర్చ్ చేసే ఫార్మసీ వారు పాల్గొని ఇది జయప్రదం చేశారు. What are the contemporary trends in pharmacy that will be very much useful to the budding students who will become later on the pharmacists, serving the industry or profession or regulatory affairs and such other areas. So later on experts from Bangalore, Chennai and myself from Visakhapatnam, we have technical presentations are there on the recent topics. One of the important trend developed is the use of generic medicines. Generic, you may be knowing about. The Andhra Pradesh government is the first state government in India started Jan Aushadhi shops, wherein the generic products, which are now considered as equal to branded